తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా అనే నవల ఈరోజు నుంచి వినేద్దామండి. రాసిన వారు లక్ష్మి గారు. ఈ నవల రాసిన తర్వాత రచయిత్రి లక్ష్మి గారికి చాలా మంచి పేరు వచ్చింది. చాలా సక్సెస్ అయింది ఈ నవల. దీనివల్లనే అందరూ ఆవిడని మీరా లక్ష్మి గారు అని పిలవడం మొదలుపెట్టినారు. తర్వాత ఆవిడ రాసిన నవలలన్నింటికీ కూడా ఆవిడ పేరు మీరా లక్ష్మిగా మారిపోయింది. ఈ మీరా నవలను చదవమని రత్న గారు నన్ను అడిగారండి. ఆల్రెడీ యూట్యూబ్లో ఇది అప్లోడ్ అయి ఉన్నది. ఎవరో చదివి పెట్టారు. మళ్ళీ నేను చదవబోతున్నాను. నా వాయిస్ ద్వారా వినాలి అనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా విని సపోర్ట్ చేసి ఆదరించండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరా నిలువుటద్దం ముందు నిలబడి తిలకం దిద్దుకుంటోంది. ఇంకా తెమ్మలేదు. ఈ కాగితాలు మాత్రం సెంటర్లో ఇచ్చి వెళ్ళాలి. తర్వాత నీ ఇష్టం. అప్పుడే అక్కడికి వచ్చిన కాంతమ్మ అంది. నేను ఆ కాగితాలు సెంటర్లో ఇచ్చే వెళతాను. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఇంకా తన ముస్తాబుని చూసుకుంటూనే తల్లికి సమాధానం ఇచ్చింది మీరా. మీరా తెమిలి చెప్పులేసుకొని బయలుదేరేసరికి ఇంకో పావుగంట పట్టింది. ఇదిగో కాగితాలు మర్చిపోయావు. కాంతమ్మ కాగితాలు డ్రాయర్ మీదవి ఇస్తూ అంది. మీరా వాటిని బ్యాగ్లో పెట్టుకోబోతూ ఆగి అంది. ఈరోజు శనివారం కదూ, మధ్యాహ్నం సెంటర్ బందేమో. సూర్యకుమారి 5 వరకు ఉంటుంది. బట్టలు కుట్టుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. వెళ్ళు. అప్పుడే 5 అయిపోతోంది. మళ్ళీ సూర్యకుమారి వెళ్ళిపోతుంది. మీరా గబగబా రోడ్డు మీదకి వచ్చింది. మే నెల. సాయంత్రం 5 అవుతున్నా ఎండ ఇంకా చురుక్కుమంటూనే ఉంది. కాంతమ్మ జ్యోతి స్కూల్లోనే టీచర్గా పనిచేస్తోంది. జ్యోతి స్కూలు సెంటరు సరోజినీ రావుది. ఆ సెంటర్ వెలిసి 20 సంవత్సరాలైతే మరో సంవత్సరానికి ఆ స్కూల్ వెలిసింది. కోటేశ్వరరావు భార్య సరోజినీదేవి. అప్పట్లో కోటేశ్వరరావు ఒక వెల్ఫేర్ సెంటర్ సెక్రటరీగా ఉండేవాడు. అప్పుడు సరోజినీదేవి ఆ సెంటర్కి వెళ్ళి కుట్టు పని అది నేర్చుకునేది. పుట్టింటి నుండి పాపనెత్తుకొని హైదరాబాద్ వచ్చేసరికి ఆవిడ ఆలోచనలు ఓ కార్యరూపం దాల్చాయి. పుట్టిన పాపకి ముద్దుగా జ్యోతి అని పేరు పెట్టుకున్నారు. జ్యోతి మొదటి పుట్టినరోజున ఒక గది అద్దెకి తీసుకొని 2 కుట్టు మిషన్లు ముందే సిద్ధం చేసుకున్నారు. జ్యోతి మొదటి పుట్టినరోజు నాడు 10 మంది స్నేహితులను పిలిచి జ్యోతి సెంటర్కి ప్రారంభోత్సవం చేశారు. జ్యోతి పేరు బలమో ఆవిడ కార్యదీక్షో మరి ఆ రెండూ కలిసో కానీ జ్యోతి సెంటర్ దినదినాభివృద్ధి చెందింది. 10 మందిని ఆకట్టుకోసాగింది. 6 నెలలు తిరిగేసరికి మరో 2 మిషన్లు కొన్నారు. కుట్టు పనితో పాటు ఎంబ్రాయిడరీ నేర్పేటందుకు అవకాశాలు కలుగజేశారు. అంతేకాకుండా పిల్లలకు 5వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తూ స్కూల్ కూడా ప్రారంభించారు. ఇల్లు కొని సెంటర్లో పెట్టిన కొద్ది రోజులకే కోటేశ్వరరావు అది వరకు సెంటర్లో సెక్రటరీగా మానేశాడు. దీనికి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఆ భార్యాభర్తలు దేనికి లెక్క చేయలేదు. అనుకున్నట్టుగానే మళ్ళా సంవత్సరం తిరిగేసరికల్లా ట్రైనింగ్ క్లాసులతో పాటు స్కూల్లో ఇంకో 2 క్లాసులు పెంచారు. ఇప్పుడు 7వ తరగతి వరకు ఉంది. ఇంకో 2 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. కోటేశ్వరరావు కూడా ఒక మిత్రుడి వ్యాపారంలో వాటాదారుగా చేరి ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకోసాగాడు. ఇప్పుడు అతడు కొన్ని లక్షలకి అధికారి. సెంటరు స్కూలు బాగానే నడుస్తున్నాయి. సరోజినీదేవికి అనుకున్న దానికంటే అన్నీ బాగానే జరిగాయి. కానీ ఒక్క లోటు మాత్రం ఆవిడ్ని బాధ పెట్టేది. జ్యోతి ఒక్కతే ఆడపిల్ల. ఒక్క మగపిల్లవాడు పుడితే తన జీవితంలో లోటనేది లేదని ఎన్నోసార్లు అనుకునేది. డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుంది. ఆఖరికి 2 ఆపరేషన్లు కూడా చేయించుకుంది. కానీ ఏం లాభం లేకపోయింది. ఇంకా ఆ ఆశలు వదులుకుంది. జ్యోతికి ఇల్లరికం వచ్చే అబ్బాయిని చూసి చేయాలని ఒక్కతే కూతురైనందువల్ల అతి గారాభంగా పెంచారు. జ్యోతి పెంకిఘటంగా తయారైంది. జ్యోతి పెంకితనం తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బుకి వాళ్ళకి ఓ నమస్కారం పెట్టి జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. తెలియని వాళ్ళు చూడ్డానికి వచ్చినవారు చేసే మర్యాదలకి ఉబ్బితబ్బిబ్బయి జ్యోతి పెంకి సమాధానాలకి హడలిపోయి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోతున్నారు. కూతురు పెళ్ళి తల్లిదండ్రులకి పెద్ద సమస్య అయి కూర్చుంది.
ఫారెన్ పంపిస్తామన్నా మరెన్ని ఆశలు చూపినా లాభం లేకపోయింది. ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. అన్యాయంగా డబ్బు సంపాదిస్తే ఇంతే, ఇలాగే ఉంటుంది. వాళ్ళంటే వాళ్ళ స్థితి అంటే కుళ్ళు పడుతున్న వాళ్ళు అక్కడ ఇక్కడ అనేవారు. వాళ్ళ మాటలు ఒకటి అర ఆ భార్యాభర్తల చెవులకి సోకకపోలేదు. వాటిని వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదు. మీరా సెంటర్ వరండా మెట్లు ఎక్కబోతున్నదల్లా టక్కున ఆగిపోయింది. లోపల నుంచి నవ్వులు కేకలతో చాలా కోలాహలంగా ఉంది. ఎవరా అనుకుంది. లోపలికి వెళ్ళాలో వద్దో తెలిసింది కాదు. 1-2 నిమిషాలు అలాగే నిలబడిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. సూర్యకుమారి ఉంటే కాగితాలు ఇచ్చి వెళ్ళిపోవచ్చని. మీరా లోపలికి అడుగుపెట్టేసరికి 2 తెలుసున్న వాళ్ళు కనపడ్డారు. వాళ్ళు కాక 15 మందో ఇంకా ఎక్కువ మందో ఉన్నారు. అందరూ 20 సంవత్సరాలలోపు వాళ్ళే. సూర్యకుమారి కోసం అటూ ఇటూ చూసింది. ఆమె ఎక్కడా కనిపించలేదు. తనకు తెలుసున్న అమ్మాయిని అడిగింది. సూర్యకుమారి వెళ్ళిపోయారా? మీరా మాటలు పూర్తి కాకుండానే 4-5 అమ్మాయిలు గొళ్ళుమని నవ్వారు. అందులో ఒక అమ్మాయి, ఇంకా కుమారే, ఏ సూర్యకాంతమనో సూరమ్మనో పెట్టుకోక అంది. ఆ మాటలకి అందరూ విరగబడి నవ్వారు. మీరాకి తెలుసున్న అమ్మాయిలు 2 ఆవిడ వెళ్ళిపోయిందిలే, ఆవిడతో ఏమిటి పని అని అడిగారు. మీరా చెప్పింది. తర్వాత మీరా వెళ్ళబోయింది. కానీ వాళ్ళు మీరాని వెళ్ళనివ్వలేదు. మంచి సమయానికి వచ్చావు, వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. మీరాకి అక్కడ ఉండడం సుతరాము ఇష్టం లేదు. అయినా అరుణతో 5 వచ్చేస్తానని చెప్పింది. ఇక్కడున్న పిల్లల నవ్వులు అది చూస్తుంటే కలవరం పుడుతోంది. నేను అర్జెంటు పని మీద బజారు వెళ్తున్నాను, వచ్చేటప్పుడు వస్తాలేండి అంది రమణతో. రమణ సువర్చలతో పాటు ఉన్న వాళ్ళంతా మీరా చుట్టూ మూగేశారు. ఇప్పుడు ఎప్పుడూ కనీ విని ఎరుగనంత గమ్మత్తు జరగబోతోంది. అది చూడకుండా వెళితే మహాపాపం చుట్టుకుంటుంది అన్నారు. 2 అమ్మాయిలు మీరాని కుర్చీలో కూర్చోపెట్టారు. తర్వాత ఇంకో అమ్మాయి జానెడు వెడల్పు 3 పొడవు ఉన్న అట్టలాంటిది మీరా చేతిలో పెట్టింది. అదేమిటో మీరాకి అర్థం కాలేదు. ఎర్ర రంగు కాగితం అతికించి ఉంది. ఏమిటిది అంది ఏమీ అర్థం కాక. త్రిప్పి చూడు సువర్చల ఇంకో అమ్మాయి అన్నారు. తిప్పి చూసింది. సుస్వాగతం అని మంచి నగిషి చెక్కినట్లుగా అందంగా పొందిగ్గా రాసి క్రింద ఎర్రసిరాతో అండర్లైన్ చేసి ఉంది. మీరాకి ఏం అర్థం కాలేదు. అదే వాళ్ళని అడుగుదామని తలెత్తింది. ఇంతలో కారాగిన చప్పుడైంది. ఆ చప్పుడు వింటూనే అమ్మాయిలంతా బిలబిల్లాడుతూ గుమ్మం కేసి పరిగెత్తారు. మీరా కూడా ఏమిటా అని గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆ అట్ట అలా పట్టుకునే. గుమ్మం దగ్గర అందరూ మూగి ఉండడంతో అసలు సంగతి ఏమిటో తెలియక మీరా కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూసింది. ట్యాక్సీ ఆగి ఉంది. జ్యోతి నుంచోలేనట్టుగా కొద్దిగా వంగుని కుడి చెయ్యి కడుపు కిందుగా అదిమి పెట్టినట్టు పట్టుకుంది. పక్కన కొంచెం సన్నగా పొడుగ్గా ఎర్రగా ఉన్నతను జ్యోతిని పొదివి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. జ్యోతి ఎడమ చెయ్యి అతని భుజం మీద వేసి పూర్తిగా తన బరువు అంతటినీ అతని మీద మోపి నడవలేక నడుస్తోంది. కాదు అతను నడిపిస్తున్నాడు. వాళ్ళు వరండా మెట్లు ఎక్కుతున్నారు. మీరా ఇటు తిరిగింది. అప్పుడే 2 అమ్మాయిలు ఏది నువ్విక్కడున్నావా అంటూ మీరా చెయ్యి పట్టి ముందుకు లాగారు. మీరా కోసం, మీరా చేతిలోనున్న సుస్వాగతం అని రాసున్న అట్ట కోసం. అప్పటికే అమ్మాయిలు ఒకటే హడావిడి పడిపోతున్నారు. మీరాని ముందుకు లాగడం, జ్యోతిని తీసుకొచ్చిన అబ్బాయి గుమ్మంలోకి రావడం ఏమిటి? మీరా చేతిలో ఆ అట్ట అలా ఉండగానే మీరాని ముందుకు నెట్టి ఇంకో 2-3 అమ్మాయిలు కూడా ఆ అట్టను పట్టుకొని జ్యోతికి అతని మొహాల దగ్గరగా జానడు ఎడంలో పెట్టడం ఏమిటి? అందరూ గొల్లున నవ్వడం ఏమిటి? కన్ను మూసి తెరిచేంత చురుగ్గా జరిగిపోయింది. జ్యోతి కడుపు నొప్పి ఊదేసినట్టుగా ఎగిరిపోయింది. తను కూడా వాళ్ళ నవ్వులతో శృతి కలిపింది. అసలు గుమ్మంలోకి రాగానే అమ్మాయిలంతా గుమిగూడ్డం, సుస్వాగతం పలకడం, దానికే అతను తెల్లబోయాడు. దానికి సాయం జ్యోతి కూడా వాళ్లతో సమానంగా నవ్వటంతో ఇదంతా జ్యోతి వేసిన ఎత్తని, ఫూల్ చేయడానికే అని అతను గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అతను సర్పం మీద నుంచి తీసినంత జుగుప్సగా జ్యోతి మేంచి చేతులు తీసేశాడు.
మొదట అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఆ అట్టని పట్టుకున్న మీరా ఇప్పటికీ అసలు సంగతి ఏమిటో తెలియక అంతా అయోమయంగా అనిపించిన మీరా ఆ అట్టను పట్టుకొని ఇంకా అలాగే నిలబడింది. జ్యోతికి అతనికి మీరాయే అతి దగ్గరగా ఉంది. అందులోనూ ఎడంవైపున అతన్ని తగలనట్లుగా నిలబడి ఉంది. దాంట్లో ఈ అమ్మాయిది అతి ముఖ్యమైన పాత్ర అయి ఉండవచ్చును అనుకున్నాడు అతను. మీరా చేతిలోని అట్ట ఎవరో తీసుకున్నారో. మీరాలో చలనం కలిగింది. తేరుకున్న క్షణం అతని కేసి చూసింది. గురిపెట్టిన తుపాకీ గుళ్ళలా మెరుస్తున్నాయి అతని కళ్ళు. మీరా గుండెలు దడదడలాడాయి. అతను ఓసారి తల విదిలించి బాణంలా బయటికి దూసుకుపోయాడు. వెనక నుండి అమ్మాయిల పరిహాసాలతో కూడిన నవ్వులు అతన్ని వెనక్కి తిరిగి వచ్చేలా చేసినాయి. కానీ అతి ప్రయత్నం మీద ఆవేశాన్ని అదింపెట్టి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. మీరాకి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా లేదు. తనసలు సెంటర్కి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. సూర్యకుమారి లేదనగానే తను వచ్చేసినా ఎంత బాగుండును. వాళ్ళు కూర్చోపెట్టేస్తే తను ముద్దులా కూర్చుందంతే. అతను ఎప్పుడైనా ఎక్కడైనా తటస్థపడి అడిగితే తనకేం భయం, సంగతంతా చెప్పేస్తుంది. అడక్కపోతే గొడవలేదు. అయినా తనని ఎందుకు అడుగుతాడు? తనకేం సంబంధం? ఏమైనా అడగదలుచుకుంటే జ్యోతిని అడుగుతాడు. ఎక్కడి నుంచో వస్తూ సూర్యకుమారి ఎదురుపడింది. మీరా ఆవిడ్ని ఆగమని తల్లి ఇమ్మన్న కాగితాలు ఇచ్చేసి బరువు దింపుకుంది. అవి ఇవ్వడానికి వెళితేనే అనవసరంగా తను వాళ్ళ లిస్టులో చేరింది. మీకోసం సెంటర్కి వెళ్ళాను, మీరు లేరు అంది కాగితాలు ఇస్తూనే. జ్యోతమ్మ స్నేహితులు వచ్చి నన్ను బయటికి తరిమేశారు. జ్యోతమ్మ ఇంకా ఎవరో వస్తారని చెప్పి. ఏం చేయను అందావిడ. సరేలేండి, అమ్మ మీకిమ్మంది, నేను వెళ్తున్నా అని ఆవిడని దాటి వచ్చేసింది. లేకపోతే ఆవిడేం పురాణం విప్పుతుందోనని. 5 వస్తానని చెప్పింది అరుణకి. అప్పుడే 6 అవుతోంది. అరుణకి చాలా కోపం వస్తుంది. ఈరోజు అరుణ పుట్టినరోజు. అరుణకి మీరాకి స్నేహం కలిసి ఈ రోజుకి 7 నిండుతుంది. మీరాకి స్నేహితులు తక్కువ. కాంతమ్మకి భయం చేత మీరాని అట్టే ఎక్కడికి కదలనివ్వదు. మీరాకి ఇద్దరే బాగా దగ్గర స్నేహితులు ఉండేవారు, ఇందిర, రాణిను. రాణికి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. రాణి అత్తవారింటికి 2 రోజులకి వెళుతుందనగా ఇందిర, మీరా కూడా రాణి వాళ్ళింటికి వెళ్ళారు. అప్పుడు అరుణ అక్కడ ఉంది. ఆ రోజు అరుణ పుట్టినరోజు. ఇందిరతో పెద్దగా స్నేహం లేకపోయినా అరుణకి ఇందిర తెలుసు. ఇందిరని మీరాని కూడా రమ్మని చెప్పడమే కాకుండా తను కూడా వచ్చే వరకు ఊరుకోలేదు అరుణ. అసలు ఇందిర, మీరా సినిమా ప్రోగ్రాం వేసుకుని వచ్చారు. రాణి అత్తారింటికి వెళ్ళిపోతోంది కదా, మళ్ళీ ఎన్నాళ్లకు కలుస్తామో ఏమోనని. అలా మొదలైన స్నేహం ఒక్క 4 రోజులు ఒకరినొకరు చూసుకోకపోతే ఇద్దరికీ కూడా తోచదు, ఎలాగో ఉంటుంది. ఇప్పుడు ఇందిర ఊళ్ళో లేదు. వాళ్ళమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. వాళ్ళ పెద్దన్నయ్య మద్రాసులో ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. మీరా రావడం పైన బాల్కనీలో నిలబడ్డ అరుణ చూసింది. గబగబా కిందికి వచ్చింది. అలా గబగబా వచ్చిందల్లా మీరా ఎదురుపడేసరికి మూతి ముడుచుకుని ముఖం పక్కకు తిప్పేసుకుంది. అరుణకి చాలా కోపం వస్తుందని మీరా ముందే అనుకుంది. అబ్బా, ఎంత కోపం తల్లి, ఒక్కసారే మొహం తిప్పేసుకున్నావు అంది. అరుణ అదేం వినిపించుకొని దానిలా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదో బొమ్మల పుస్తకం తిరిగేయసాగింది. మీరా వెనకాలే వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి అరుణ ముఖం తన వైపు తిప్పుకోబోయింది. అరుణ ఇటు తిరగలేదు. సరికదా మీరా చెయ్యిని తోసేసింది. అసలు కారణం ఏమిటో తెలుసుకోకుండా ఏమిటి కోపం, పెంకితనం అంది. అరుణ తిరిగి కూడా చూడలేదు. ఈరోజే పుట్టిన వాళ్ళకి ఇంత కోపం పనికిరాదు. ముందు కోపం పుట్టి తర్వాత నువ్వు పుట్టావన్నమాట. ఎన్ని అనుకొని ఇంట్లో బయలుదేరాను, ఆఖరికి ఆలస్యమైతే అయిందని ఇంత కష్టపడి వస్తే. ఊరగా చూసింది అరుణని. బొమ్మలా అలాగే నిలబడింది అరుణ. మీరాకి విసుగొచ్చింది. ఇంకా ఆఖరి అస్త్రంగా అంది. పెద్దవాళ్ల మాటలు వినాలంటారు, ఇందుకే కాబోలు. ఎంత ముద్దగా చెప్పింది అమ్మా, నీకిష్టమని దిబ్బరెట్టు చేశానే మీరా, తిని వెళ్ళమ్మా అని. అప్పుడు ఆవిడ మాటలు చాదస్తంగా తోచాయి. అక్కడ దిబ్బరొట్టె వదులుకున్నాను, ఇక్కడ ఐస్ క్రీం లాంటివి తినడానికి పొట్ట చాలదని. పోతా, నేను వద్దనుకున్నాను కదా అని ఆ దిబ్బరొట్టె కాస్త అమ్మ ఎవరికైనా పెట్టేయగలదు. ఆ మంగమ్మగారు వచ్చిందంటే మూకుడు రొట్టె. ఆపు తల్లి ఆపు. అరుణ ఇంకా ఇటు తిరిగింది.
ఎవరు ఆపక్కర్లేదు. నేను తొందరగా వెళ్ళాలి. లేకపోతే ఆ దిబ్బరొట్టి మంగమ్మగారు తినేస్తుంది కదూ మీరా చెయ్యి పట్టుకుంటూ అంది అరుణ. అమ్మా తల్లి, ఎన్ని తిప్పలు పెట్టావు, ఎంత నీరసం వచ్చింది. మీరా తను తెచ్చిన ప్రజెంటేషన్ ఇద్దామని బ్యాగ్ జిప్పుని తీయబోయింది. ఏమిటి ఆలస్యం అంది అరుణ ముఖం ఎత్తుతూ. అరుణ ఇప్పుడు తనని మింగేటట్టు ఉందనుకుంది మీరా. బుద్ధిమంతురాల్లా టిఫిన్కు ఉపక్రమించింది. ఇప్పుడు చెప్పు, ముందు రావడానికి ఆలస్యం ఎందుకైందో దానికి కారణం చెప్పి తర్వాత మిగిలిన కబుర్లు అంది అరుణ. మా అమ్మ నేను వస్తుంటే ఏవో కాగితాలిస్తూ సెంటర్లో ఇమ్మందిలే. నేను సెంటర్కి వెళ్ళేసరికి ఆ సూర్యకుమారి లేదు. సరే వచ్చేద్దాం అనుకున్నాను. వాళ్ళు బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టేశారు. నువ్వు కూర్చున్నావు. చెప్పని స్వాగతం అని రాసి ఉన్న అట్ట వాళ్ళు నా చేతిలో పెట్టారు. అదేమిటి? అరుణ ఆశ్చర్యంగా అడిగింది. నాకు ఏమిటో అర్థం కాలేదు. మొదట అర్జెంటు పని మీద వెళ్ళాలని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. ఎప్పుడూ కనీ విని ఎరగని గమ్మతి జరగబోతోంది. అది చూడకుండా వెళితే మహాపాపం చుట్టుకుంటుందన్నారు. ఆ అట్ట నా చేతిలో పెట్టారు. అలా ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు. జరగబోయే గమ్మత్తేమిటో అసలే అర్థం కాలేదు. నేను వాళ్ళని అడుగుదామని అనుకునేంతలో కారాగిన శబ్దమైంది. అందరూ బిలబిల్లాడుతూ గుమ్మం దగ్గరికి పరిగెత్తారు. ఇంకా గుమ్మం దగ్గర చీమ దూరటానికి కూడా సందు లేదనుకో. ఏమిటా అని నేను కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూశాను. అరుణ తినడం ఆపి తలెత్తింది కుతూహలంగా చూస్తూ. ట్యాక్సీ ఆగి ఉంది. దాంట్లోంచి జ్యోతి ఇంకో అతను దిగారు. జ్యోతి అసలు నిల్చోలేని దానిలా తన బరువునంతటినీ అతని మీద మోపి పెద్ద కడుపు నొప్పి వచ్చినట్లు చేతితో అదిమి పట్టుకుంది. అతను అతి జాగ్రత్తగా 2 చేతులతోటి పొదివి పట్టుకొని తీసుకొస్తున్నాడు. నేను ఏమిటా అని ఇటు తిరిగాను. ఇంతలో 2 అమ్మాయిలు నన్ను లాక్కుపోయారు. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది అరుణ చిప్స్ కొరుకుతూ. ఆ సుస్వాగతం అన్న బోర్డు నా చేతిలో ఉందిగా. నన్ను వాళ్ళ ముందుకి నెట్టారు. అందరూ ఒకటే నవ్వులు. జ్యోతికి కూడా మామూలుగా అయిపోయి వాళ్లతో సమానంగా నవ్వటం మొదలెట్టింది. అదేమిటి? మొదట నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు చెప్పారు. జ్యోతికి అతనికి పడదట. ఒకసారి రైల్లోనూ మరోసారి ఏదో ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు దెబ్బలాడుకున్నారు. రైల్లో దెబ్బలాడుకోవటం ఎవరో తెలుసుకున్న వాళ్ళు చూసి జ్యోతి నాన్నగారికి చెప్పారట. ఆయన జ్యోతిని కేకలేశారట. అతను జ్యోతి నాన్నగారితో పనుండి 2-3 సార్లు జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చాట. కానీ అప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి లేకపోయిందట. పైగా జ్యోతి నాన్నగారు వాళ్ళ అమ్మాయి తరపున క్షమార్పణ చెప్పుకున్నారట. అప్పటినుంచి జ్యోతికి అతన్ని ఎలాగైనా పరాభవించాలని ప్రయత్నమట. ఇంతకీ అర్థోక్తిలో ఆగిపోయింది అరుణ నవ్వాపుకుంటూ. అదంతా నటన, నాకు తెలియదు. అసలు అతన్ని ఎలా నమ్మించి తీసుకొచ్చింది? జ్యోతి ఇంకో 2 అమ్మాయిలు బజారుకి బయలుదేరాట. అతను బజారులో కనిపించాట. జ్యోతి బుర్ర చురుగ్గా పనిచేసింది. పక్కనున్న ఫ్రెండ్స్కి ఎలా చేయాలో చెప్పి పంపేసింది. అతను వెళ్ళిన షాపులోకి తను వెళ్ళింది. జ్యోతిని చూసి అతను మొహం తిప్పుకున్నట్ట. తర్వాత అతను వెనకే వస్తూ హఠాత్తుగా అబ్బా అంటూ కింద కూలబడిందట. ఏమిటేమిటని అందరూ కంగారుగా వచ్చారు. అతను కూడా వచ్చి ఏమైందని అడిగాట. కడుపులో ఏదో పెద్ద నొప్పిగా ఉంది. నిలవలేకుండా ఉన్నాను. మా అమ్మ సెంటర్లో ఉంది. కాస్త తనని అక్కడికి చేర్చమని చాలా జాలిగా చూస్తూ ప్రాధేయపడుతున్నట్లుగా అడిగిందట. అక్కడున్న వాళ్ళంతా ఆ అమ్మాయి మీకు తెలుసా? కాస్త తీసుకెళ్ళండి అన్నారట. ఇంకేముంది పాపం, అతను నిజంగా నొప్పిగా ఉందేమో అనుకుని అతి జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అరుణకి నవ్వాగలేదు. ఏదో అనబోతూ గుమ్మం కేసి చూసిన మీరా టక్కున ఆగిపోయింది. అతనే పెదాలు బిగించి చాలా సీరియస్గా మీరానే చూస్తున్నాడు. మీరా అరచేతుల్లో చిరుచెమట పట్టసాగింది. అరుణ ఇంకా తెప్పరిల్లలేదు. అతను బాణంలాంటి ఓ చూపు మీరా మీదకు విసిరి చకచకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మీరా హుషారుగా మాట్లాడలేకపోయింది. మీరాని అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి. అతనెవరు? ఒకవేళ అరుణ చిన్నన్నయ్య కాదు కదా? అరుణ చెప్పింది. మా చిన్నన్నయ్య వచ్చాడు. నువ్వు చూడలేదు కదా? రేపు ఇంట్లోనే ఉంటాడు, చూపిస్తానని. ఒకవేళ అతనే అయితే? తను అన్నీ వివరంగా ఇంత క్రితమే అరుణతో చెప్పడం చాలా మంచిదైంది. మీరా నిద్రపోతున్నావా? నిద్రపోవడం ఏమిటి?
ఇంకా తినటం నా వల్ల కాదు బాబు అంది నవ్వు తెచ్చుకుంటూ. తర్వాత మీరా తను తెచ్చిన టేబుల్ లైటు, పెన్ను అరుణకి ఇచ్చింది. మీరా, ఇలాంటివి తెస్తే నిన్ను రావద్దని చెప్పలా? అరుణ, ఈరోజు నువ్వేం చెప్పినా నేను వినను. ఈరోజు మన స్నేహానికి 7 ఏడాది నిండింది. ఆ సందర్భంగా ఆ పెన్ను నేను పియూసీ పాస్ అయినప్పుడు మా బామ్మ నాకిచ్చింది. ఆవిడకి నేనంటే ఎంతో ఇష్టం. నువ్వంటే నాకు అంత ఇష్టం. అందుకే ఈ పెన్ను నీకిస్తున్నాను. మాటలతో ఇట్టే నోరు మూయిస్తావులే, మరి ఇదెందుకు? టేబుల్ లైటుని చూపిస్తూ అడిగింది అరుణ. ఈ లైటు వేసుకుని నువ్వు నాకు ఉత్తరాలు రాయాలి అంది నవ్వుతూ. ఇంక ఏం చెప్పినా మీరా వినిపించుకోదనుకొని ఊరుకొంది అరుణ. ఇలాంటివి పుట్టినరోజులకి ప్రెజెంట్లు ఇచ్చిపుచ్చుకోవడాలు మామూలే అయినా అరుణకి ఎందుకో ఇష్టం ఉండదు. అందుకే అన్నయ్యలు ఘనంగా చేస్తామన్నా అరుణ ఒప్పుకోదు. మీరా అక్కడే ఉన్న పత్రికని తిరిగేస్తోంది. అక్కడి నుండి ఎప్పుడు బయటపడదామా అనిపిస్తోంది ఆమెకి. అరుణకి మీరా ఇచ్చిన టేబుల్ లైటు బాగా నచ్చింది. చూడ్డానికి తామర మొగ్గలా ఉంది. మీట నొక్కితే రేకులు విచ్చుకుంటుంది. లోపల బల్బు అమర్చారు. మళ్ళా మీట నొక్కితే రేకులు ఏమీ ఎరగనట్టు ముడుచుకుని బల్బుని తమ కడుపులో దాచుకుంటాయి. మంచి సెలక్షనే మీరా అంది అరుణ. పరధ్యానంగా ఉన్న ఆమె ఏమీ అనలేదు. అరుణ, మీరా గదిలోంచి యువతలికి వచ్చారు. సరిగ్గా అప్పుడే శేఖరం పక్క గదిలోంచి యువతలికి వచ్చాడు. మీరా ఆగిపోయింది. మా చిన్నన్నయ్య శేఖరం అని. అన్నయ్య, మీరా అని చెప్పలా? తనే అని ఒకరినొకరికి పరిచయం చేసింది అరుణ. ఇప్పుడు తను మాట్లాడకపోతే అరుణ ఏమైనా అనుకోగలదు. అతను అరుణకి చెప్తే ఆ సంగతి తర్వాత, అప్పుడు అరుణే అసలు సంగతి చెప్తుంది అనుకున్న మీరా నమస్కారం అంది నెమ్మదిగా. అతను ఏమనేవాడో ఏమో. అంతలో శేఖరం, శేఖరం అంటూ ఎవరో పైకి వస్తున్నారు. శేఖరం హడావిడిగా వస్తా అరుణతో అని మీరాకేసి గుండెలు కొట్టుకునేలా చూసి మరీ వెళ్ళాడు. అరుణ శేఖరం ప్రవర్తనకి చిన్నబుచ్చుకుంది. అయినా అన్నయ్య అలా ఎప్పుడూ ప్రవర్తించడే, ఎందుకలా చేశాడు? మీరా ఏమనుకుందోనని బాధపడింది. మీరా కేసి చూసింది. మీరా అదోలా కనిపించింది అరుణకి. అది అన్నగారి ప్రవర్తనకే అనుకుంది. అరుణ, ఇంక వెళ్తాను, పొద్దుపోయింది, అమ్మ కంగారు పడుతుంది అంది. మీరా కోపం వచ్చిందా? అడగలేక అడిగింది. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది మీరా. పరిచయం చేసిన అన్నయ్య అలా వెళ్ళిపోవడం నాకే ఎలాగో ఉంది, బాధగా అంది. అదా, ఇంకా ఏమిటో అనుకున్నాను. అవతల ఎవరో అంత హడావిడిగా పిలుస్తుంటే వెళ్ళారు. అయితే మాత్రం? అరుణ, ప్రతి చిన్న విషయానికి ఇంత బాధపడిపోతే ఎలా? మీ అమ్మగారి దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా? మాట మారుస్తూ అడిగింది ఆమె. మొన్న నువ్వు అలా వెళ్ళావు, ఉత్తరం వచ్చింది. 4 రోజుల్లో కాశీ వెళతారట. వెళ్ళగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని రాసింది అని చెప్పింది. ఇంక వెళదామా అరుణ? రేపు తొందరగా వస్తావా? అలాగేలే. మీ వదినగారు కనపడరేం? రవీంద్ర భారతిలో ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందట, వెళ్ళారు. ఆమెను గేటు వరకు సాగనంపింది అరుణ. మీరా ఆలోచిస్తూ నడుస్తోంది. ఆలోచించి చివరికిలా అనుకుంది. తను ఇంత బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు తనేం తప్పు చేసిందని? మధ్య తనెందుకు బాధపడాలి? జ్యోతికి అతనికి ఇంకా ఏం గొడవలున్నాయో అది వాళ్ళు తెలుసుకుంటారో. మధ్య తనకేమిటి? అతను కనుక అరుణతో అంటే అరుణ అసలు సంగతి చెప్తుంది. అతను తననే అడిగితే తనే చెప్పేస్తుంది. లేకపోతే లేదు. అతనేదో అంతా తన తప్పన్నట్లుగా, తనేదో తప్పు చేసినట్లుగా ఆ చూడ్డం ఏమిటి? చిచి, తన వల్ల ఏ తప్పు లేనప్పుడు తనిలా బాధపడడం తప్పు. తనకేమిటి మధ్య? ఇలా అనుకున్న ఆమెకి కాస్త మనసు తేలికపడింది. రాత్రి 9 అవుతుండగా వచ్చాడు శేఖరం. అరుణ తలుపు తీసి తన గదిలోకి వెళ్ళిపోయింది. శేఖరం కూడా అరుణ వెనకే వచ్చాడు. అరుణ అన్నగారిని గమనించనట్టే ఉండిపోయింది. అరుణకి కోపం వచ్చిందని గ్రహించాడు శేఖరం. అరుణ, మంచినీళ్లు కావాలి అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. అరుణ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళబోయింది. శేఖరం అరుణని వెళ్లకుండా చేయి పట్టి ఆపుతూ అడిగాడు. అలా ఉన్నావేం అరుణ అని. బాగానే ఉన్నానే, ముభావంగా జవాబు చెప్పింది. నా కేసు చూసి చెప్పు. అరుణ మాట్లాడలేదు. అన్నగారి కేసి చూడలేదు. కోపం వచ్చింది కదూ? తెలుసుకున్నావన్నమాట. అన్నగారి కళ్ళల్లోకి చూస్తూ అంది. కోపం వచ్చిందని తెలుస్తోంది, ఎందుకో మాత్రం తెలియదు. అబద్ధం.
పోనీలే, ఇప్పుడు ఆ గొడవెందుకు, అలా కూర్చో. ఎందుకో చెప్పు ముభావంగా అంది. అరుణ, ఇవాళ నువ్వేమన్నా పడతాను గాని కోపంగా ఉంటే మాత్రం ఊరుకోను. తప్పుంది కాబట్టి పడతావు, లేకపోతే నువ్వా ఊరుకునేది? అసలు తప్పేమిటో చెప్పరాదు. అలా అన్నాక ఎందుకన్నానా అని మనసులోనే బాధపడ్డాడు. మీరా నాకు మంచి స్నేహితురాలు, ఆ సంగతి నీకు చాలాసార్లు చెప్పలేదు. నీ మెప్పు పొందిన ఆ స్నేహితురాల్ని తప్పకుండా చూడాల్సిందే అని నువ్వోసారి అనలేదు? అన్నానేమో. చేతిలో ఉన్న పెట్టె మీద వేళ్లతో రాస్తూ తలెత్తకుండానే అన్నాడు శేఖరం. అరుణకి ఒళ్ళు మండింది. అనకపోయినా సభ్యత కోసమైనా 2 మాటలు మాట్లాడవచ్చుగా. నీకెలా ఉందో గాని నాకు మాత్రం చాలా సిగ్గేసింది. పాపం మీరా చిన్నబుచ్చుకున్నట్లుగా తర్వాత సరిగ్గా మాట్లాడనే లేదు. అరుణ బాధగా అంది. తనను చూస్తూనే మీరా ఎలా అయిపోయిందో శేఖరం గ్రహించాడు. అసలు సంగతులేమీ తెలియని అరుణ తను మర్యాద కోసమైనా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినందుకు అనుకుంటోంది. శేఖరం చేతిలో ఉన్న చిన్న పెట్టె మూత తెరిచాడు. ఆ పెట్టెలో మంచి ముత్యాల దండ, ఉంగరం ఉన్నాయి. శేఖరం వాటిని అరుణకి చూపిస్తూ, ఎలా ఉన్నాయి అరుణ, నీకు నచ్చాయా అని అడిగాడు. ఇప్పుడు ఇవెందుకు ఆశ్చర్యంగా అడిగింది అరుణ. నాకు కొనాలనిపించింది, నాకు నచ్చాయి, కొన్నాను. నీకు నచ్చాయో లేదో చెప్పు. అరుణ వాటిని చేతిలోకి తీసుకుని చూస్తుండిపోయింది. నచ్చాయి, నచ్చలేదు అని చెప్పకుండా. అసలు వాటిని తీసుకోవాలనే బజారుకి బయలుదేరాను, అప్పుడు కుదరలేదు. అతని ముఖం కోపంతో ఎరుపెక్కడం, ముత్యాల దండనే చూస్తున్న అరుణ గమనించలేదు. అతనన్నాడు మళ్ళీ, ఇందాక మూర్తి వచ్చాడు, అతను నేను వెళ్ళాం. మూర్తి కూడా చాలా బాగున్నాయి అన్నాడు. బాగుండలేదని కాదన్నయ్యా, ఇప్పుడెందుకు ఇంత ఖరీదు పెట్టి? శేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నీకు నచ్చాయి కదా, ఇంక డబ్బు సంగతి నువ్వేం మాట్లాడకు అన్నాడు. రాత్రి రాజేంద్ర, కుసుమ వచ్చేసరికి 11 గంటలైంది. అరుణ అందరికీ అన్నాలు వడ్డించింది. కుసుమ అక్కడికి వస్తూ, ఇంకా మీరు తినలేదా? మీరు తినేయవలసింది, మేమొచ్చేసరికి ఆలస్యమవుతుందని తెలుసుగా అంది. అలా అనటంలో అనవసరంగా తమ కోసం కూర్చున్నారనే అభిమానం లేదు, బాధ లేదు. అన్నయ్య అక్కర్లేదన్నారు, నాకు ఆకలనిపించలేదు అంది అరుణ. కుసుమ ఇంకేం మాట్లాడలేదు. మంచినీళ్ల జగ్గు, నెయ్యి తీసుకొచ్చింది. రాజేంద్ర, శేఖరం వచ్చి కూర్చున్నారు. అరుణ శేఖరం తెచ్చిన ముత్యాలదండ, ఉంగరం రాజేంద్రకి, కుసుమకి చూపించింది. రాజేంద్ర చాలా బాగున్నాయి అన్నాడు. కుసుమ పొడిగా బాగున్నాయి అంది, ఆవిడ మామూలు ధోరణిలో. కుసుమ మౌనంగా భోంచేస్తోంది. భోజనాలయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కుసుమ భర్తతో అంది, మరిదిగారు మహా జోరుగా డబ్బు ఖర్చు చేస్తున్నారే, ఇలా ఖర్చు చేస్తూ తిరుగుతూ ఉంటే బాగానే చేస్తాడు వ్యాపారం. శేఖరం మీద విపరీతమైన కోపం, విసుగు కలిగినప్పుడు మరిదిగారు అని సంబోధిస్తుంది. అలా ఎక్కువ కోపం, విసుగు ఎప్పుడొస్తాయంటే శేఖరం అరుణకి, తల్లికి ఏదైనా కొన్నప్పుడు, వాళ్ళ గురించి అభిమానంగా మాట్లాడినప్పుడు. శేఖరం 4 రోజులకి మించి ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. దానికి కారణం అన్నదమ్ములిద్దరూ విడిపోయి 7 ఏడాది అయింది. విడిపోయాక ఎవరి దారి వారిది, ఎవరి సంపాదన వారిది. అలాంటప్పుడు 4 రోజులకి మించి ఉండడం ఆవిడకి ఇష్టం ఉండదు. కుసుమకి ఇష్టం లేదని ఆ ఇంట్లో అందరికీ తెలుసు. చెప్పుకోలేని ఇబ్బంది. అన్నగారు ఊళ్ళో ఉండగా తమ్ముడు హోటల్లో తింటే అన్నగారికి, తమ్ముడిగారికి అమర్యాదే. శేఖరం సాధ్యమైనంత వరకు పనుంది, రావటానికి కుదరదంటూ ఏ హోటల్లోనో భోజనం చేస్తుంటాడు. అరుణ చాలా బాధపడుతుంది. 4-5 రోజులకోసారి, ఈ రోజు నువ్వు వచ్చే వరకు నేను తిననన్నయ్యా అంటుంది. అలా చెప్పమ్మా అరుణ అంటాడు రాజేంద్ర, తను చెప్పి చెప్పి విసిగిపోయిన వాడిలా. అతను భార్య కోపానికి తట్టుకోలేని బలహీనుడు. ఆ రోజు తప్పనిసరిగా ఇంట్లో భోజనం చేస్తాడు శేఖరం. భార్య మాటకి కాస్త నిదానించి అన్నాడు రాజేంద్ర, పోనీ వాడెలా ఖర్చు చేసుకుంటున్నా మనకేం, వాడి డబ్బు వాడు ఖర్చు చేసుకుంటున్నాడు. తర్వాత మన నెత్తినెక్కకపోతే సరి, ఎవరెల్లా చేసుకున్నా సరే అంది విసుగ్గా లైటు తీసేస్తూ. ఈ మధ్య శేఖరం మీద కుసుమకి మరీ కోపంగా ఉంది. కుసుమ తల్లి తరపున ఓ సంబంధం తీసుకొచ్చింది. దానికి శేఖరం ఒప్పుకోలేదు. చూడ్డానికి కూడా వెళ్ళలేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తానంది. శేఖరం దానికి ఒప్పుకోలేదు. తనసలు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనన్నాడు. కట్నం కోసమేమో ననుకొని కట్నం బాగా ఇస్తారంది.
అసలు డబ్బున్న అమ్మాయిని చేసుకోనని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ మాట నేరుగా వచ్చి గుండెల్లో గుచ్చుకుంది. శేఖరం అన్న మాట తనని ఉద్దేశించేనని అర్థం చేసుకుంది. భర్త దగ్గర ఇంతెత్తున ఎగిరింది. ఒక్క పైసా వద్దు అన్నప్పుడు ఊరుకుంటే పోలా అన్నాడు రాజేంద్ర. ఆ, ఇలాంటి మాటలన్నీ చెప్పడానికే డబ్బులేని పిల్లని తీసుకువస్తాను, చేసుకోమనండి, చూద్దాం అని మండిపడింది. వాడికిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా మనకెందుకు చెప్పు, వాడు పిన్ని చూసుకుంటారు. ఇంకా అయితే మీ నాన్న బాబాయిలు చూసుకుంటారు. కుసుమకి ఇలా ఓ గంటసేపు నచ్చచెప్పి శాంతపరిచాడు. అప్పటినుంచి శేఖరం అంటే కుసుమకి బొత్తిగా పడటం లేదు. అలాగే అరుణ ఉండటం కూడా కుసుమకి ఇష్టం లేదు. అన్నదమ్ములిద్దరూ విడిపోయాక అరుణ చదువుల నిమిత్తం శేఖరం అన్నగారికి డబ్బు ఇస్తున్నాడు. ఇది అరుణకి చూచాయిగా తెలిసినా అరుణ అమ్మగారికి తెలియదు. శేఖరం తెలియనివ్వలేదు. వేణుగోపాలరావు గారి మొదటి భార్య సంతానం రాజేంద్ర శేఖరం. శేఖరం 10 నెలల పిల్లాడప్పుడే ఆవిడ పోయింది. పరాయి వాళ్ళొస్తే పిల్లల్ని సరిగా చూడరని ఆవిడ చెల్లెల్నే ఇచ్చి చేశారు. అక్క పిల్లల్ని తన పిల్లల్లాగానే పెంచిందావిడ. ఆవిడ కాపురానికి వచ్చిన 5-6 ఏళ్లకి అరుణ పుట్టింది. శేఖరానికి తల్లి ఎవరో తెలియని వయసులో తల్లి పోవటంతో పినతల్లినే అమ్మ అని పిలిచేవాడు. రాజేంద్ర చేత కూడా అమ్మ అని పిలిపించాలని ఆ భార్యాభర్తలు శతవిధాల ప్రయత్నం చేశారు. రాజేంద్ర పిలిచేవాడు కాదు. మా అమ్మ చచ్చిపోయింది, నువ్వు పిన్నే అనేవాడు. అరుణ 5 ఏళ్ల పిల్లప్పుడే వేణుగోపాలరావు గారు పోయారు. అన్నగారులు తమ్ముడు వాళ్ళ దగ్గరకొచ్చి ఉండమన్నా ఆవిడ ఒప్పుకోలేదు. రాజేంద్రకి మేనమామ కూతుర్నే ఇచ్చి చేశారు. మేనరికం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. కారణం వేణుగోపాలరావు గారికి ఇష్టం ఉండేది కాదు. అయినా వదినగారి సంగతి, కుసుమ సంగతి ఆవిడికి తెలియంది కాదు. కానీ రాజేంద్ర కుసుమనే చేసుకుంటానన్నాడు. ఇంకా ఆవిడ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టం అంది. అన్నదమ్ములకి పంపకాలు పెట్టింది కుసుమ తండ్రే. వాళ్ళకిప్పుడు పంపకాలేమిటి అని తెల్లబోయిందావిడ. బాధ్యతలు తెలిసి వస్తుంటాయి అన్నాడాయన. అదే మంచిదమ్మా, జరగని, నువ్వేం బాధపడకు అన్నాడు శేఖరం. జమీందారు గారి అబ్బాయిలు విడిపోయారని ఆ ఊరి ప్రజలు వింతగా చెప్పుకుంటుంటే ఆవిడ చాలా బాధపడేది, సిగ్గుపడేది కూడా. ఆ ఊర్లో వేణుగోపాలరావు గారిని అందరూ జమీందారు గారని అంటారు. అసలు ఆ కుటుంబానికి జమీందారీ అనే బిరుదు పూర్వకాలం నుంచి ఉంది. ఆవిడ బెంగ పెట్టుకున్నట్టుగా అయిపోయింది. దాంతో ఆరోగ్యం దెబ్బతింది. శేఖరం కొన్నాళ్ళు ఇంటి దగ్గరుండి తల్లికి వైద్యం చేయించాడు. ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది. కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా తిరిగి వస్తానంది. శేఖరానికి అదే మంచిదనిపించింది. సరేనన్నాడు. తెలుసున్న వాళ్ళెవరో యాత్రలకి వెళ్ళబోతుంటే వాళ్లతో పంపాడు తల్లిని. తల్లి రాగానే అరుణ వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. చదువు కూడా అయిపోయింది. కుసుమ కాపురానికి వచ్చి 10 ఏళ్లైనా పిల్లల్లేరని బాధపడుతోంది. అరుణ వెళ్ళిపోయాక చెల్లెలు కొడుకుని, అక్క కూతుర్ని తెచ్చి ఉంచుకోవాలని తాపత్రయం. రాజేంద్రకి ఇష్టం లేకపోయినా భార్యకి కోపం వస్తుందని, బాధపడుతుందని నీ ఇష్టం అనేశాడు అతని మామూలు ధోరణిలో. శేఖరానికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. పుస్తకం చదివినా నిద్ర రాలేదు. కళ్ళు మంటలు పుట్టడమే తప్ప. మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి. ఎలాగో అతనికి అర్థం కావటం లేదు. అరుణకి ఓ పట్టాన ఎవరూ నచ్చరు. అవతల వాళ్ల మాట అది నచ్చితేనే వాళ్లతో స్నేహం చేస్తుంది. అలాంటిది ఈ మీరా ఎలా నచ్చింది? జ్యోతి ఎలాంటిదో శేఖరానికి తెలుసు. ఎవరి నోట విన్నా జ్యోతి రాలుగాయితనమే వినిపిస్తుంది. ఈ ముఠాలోదే మీరా. ఎలాగైనా అరుణకి నచ్చచెప్పి మీరా స్నేహం మానిపించాలి. జ్యోతిని ఎప్పుడు ఎక్కడ చూసినా చుట్టూ 10 మంది ఆడపిల్లలకి తక్కువ ఉండరు. వాళ్లలో మీరాని చూసిన గుర్తు శేఖరానికి లేదు. అంతమందిని పరీక్షగా ఎవరు చూశారు అనుకున్నాడు. ఓసారి శేఖరం కోటేశ్వరరావుతో పనుండి వాళ్ళింటికి వెళ్ళాడు. అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అది ఆయన విశ్రాంతి తీసుకునే సమయమట. సుమారుగా 12 మంది అమ్మాయిలు చేసే హడావిడితో హాలు దద్దరిల్లిపోతోంది. పాటలు పాడేవాళ్లు కొందరు, మద్దెలు వాయించేవాళ్లు మరికొందరు. ఎవరి నైపుణ్యం వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేద్దామని గేటు వరకు వచ్చాడు. ఇంతలో 15 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు రమ్మంటున్నారు అంటూ. విశ్రాంతి గొడవ దేవుడెరుగు. అసలు అంత గొడవ ఆయన ఎలా భరిస్తున్నాడా అనిపించింది శేఖరానికి. కోటేశ్వరరావు దృష్టిలో శేఖరం ఉన్నాడు. కానీ గబుక్కున మా అమ్మాయిని చేసుకుంటావా అని ఆయన అడగదలుచుకోలేదు.
అందులోనూ జ్యోతి పెంకితనం, మాట దురుసుతనం శేఖరానికి ముఖస్థంగా తెలిసిపోయాయని ఆయనకి తెలిసిపోవడంతో ఆయన శేఖరాన్ని లౌక్యంగా నెమ్మదిగానే లోబర్చుకోవాలనుకున్నారు. అందుకని శేఖరం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కాస్త రేటు ఎక్కువ పలికించినా కోటేశ్వరరావు దిగట్లేదు. ఈ మధ్యనే తెరిచిన ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో శేఖరాన్ని కూడా చేర్చుకుందామని కోటేశ్వరరావు చాలా ప్రయత్నం చేశాడు. శేఖరం అందుకు అంగీకరించలేదు. నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు, అవన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు. అయినా శేఖరం అనలేదు. ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కోటేశ్వరరావు అమ్మేస్తాడని తెలిసి శేఖరం, అతని స్నేహితుడు రాఘవరెడ్డి కలిసి తీసుకుందాం అనుకున్నారు. రెడ్డి దగ్గర అన్న కోటేశ్వరరావు అందులో శేఖరం కూడా కలుస్తున్నాడని తెలిసేసరికి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదనుకొని బిగిశాడు. ఆ రెడ్డితో నీకెందుకయ్యా శేఖరం, మనం చూసుకోవాలి కానీ అంటూ ఎన్నో విధాలా నెచ్చచెప్పి చూశాడు ఆయన. శేఖరం చురుకైనవాడు, సమర్థుడు. తన డబ్బు వ్యవహారం అతనికి నింపాదిగా అప్పగించవచ్చు. జులాయిగా పాడు చేయడు. తన డబ్బును చూసి ఆశపడి వచ్చిన వాళ్ళు కూడా జ్యోతి పెంకితనానికి జడిసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. తన వ్యాపారంలోకి ఇతన్ని ఎలాగైనా దించి ఆ 3 ముళ్ళు వేయించేస్తే నిశ్చింతగా ఉండొచ్చని ఆయన అభిప్రాయం. అందుకు శేఖరం కలిసి రావటం లేదు. శేఖరం అడిగిన దానికి ఆయన అనకుండా తాశ్చారం చేస్తున్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.